హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులపై ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే అసెంబ్లీలో రేపు ఆర్థిక శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం అయితే విడుదల చేయనుందండి. 2019 నుంచి 24 మధ్య ఉన్నటువంటి 1,41,588 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నట్లయితే గుర్తించడం అయితే జరిగింది. పెండింగ్ బిల్లుల్లో 93,000 కోట్లు సిఎఫ్ఎంఎస్లో అయితే అప్లోడ్ చేయలేదని, 48,000 కోట్లు బిల్లులు అయితే అప్లోడ్ చేసినా కూడా చెల్లింపులు చేయలేదని అయితే తెలిసిందండి. అయితే నీటిపారుదల శాఖ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లుల పూర్తి వివరాలను శ్వేతపత్రంలో అయితే వెల్లడించనున్నారు. మొత్తానికైతే పెండింగ్లో అయితే 1,41 లక్షల వరకు కూడా పెండింగ్ బిల్లులు అయితే ఉన్నట్లయితే చెప్పడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి శ్వేతపత్రం అయితే అసెంబ్లీలో విడుదల కానుంది. అయితే విడుదలైన వెంటనే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి విడతల వారీగా అయితే ఈ యొక్క పెండింగ్ బిల్లులు అయితే ఏ విధంగా వీటిని విడుదల చేయాలి అని చెప్పి ఈ విధంగా విడతల వారీగా అయితే జమ చేయబోతుందండి. ఈ యొక్క జమ చేయడం కూడా ఆగస్టు నెల నుంచి అయితే ప్రారంభం అవుతుంది. ఈ అరియర్స్ అయితే ముఖ్యంగా ఈ నెలలో అయితే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మెడికల్ బిల్లులు, ఉద్యోగులకి ఎస్ఎల్స్, టీఏ బిల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి. అదేవిధంగా ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ లోన్లు కూడా జమ అవుతాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.